తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరి ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పెలేరియా, డయాలిసిస్, ఎయిడ్స్ గల వ్యాధులు గల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ పెన్షన్ల పైన తాజా నిర్ణయం తీసుకుంటూ కొత్త పెన్షన్ల విడుదలపై జీవోని విడుదల చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఈ 30 జిల్లాలలో, అదేవిధంగా ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మంచి అప్డేట్ కూడా తీసుకొని అయితే రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో అవేంటో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్స్ ఏంటనైతే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఉద్దేశంతో ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి వచ్చి మనకి 18 నుంచి 15 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ అయ్యేలేదనే ఆలోచనతో తిరిగి మళ్ళీ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎంతమందికి ఏ జిల్లాలలో ఇస్తారని అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త పెన్షన్ల జాబితా అనేది జూలై నెలలో సర్వే అనేది నిర్దేశించి మనకి ఆగస్టు నెల చివరి వారం వరకు పూర్తి జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రానున్న ఈ 2-3 నెలలలో సర్వే అనేది తీసుకొని పెన్షన్ల పైన ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను యథావిధిగా మనకి పాత పెన్షన్ల ప్లేస్లో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించిన 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఈ జూన్ నెల 10వ తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళకి జూన్ 10వ తారీఖు వరకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.